actually require healing. ఓకే. సో సో ప్రభు చెప్పినటువంటి మాటలను ఒకసారి చక్కగా గమనించినామంటే మన దేవుని రాజ్యము అన్నది వచ్చేసింది, వస్తూ ఉంది, మరియు వస్తుంది, అంటే రాబోతోంది. సో ఇట్ encompasses all the three aspects or dimensions of time: past, present and the future. Just the way రక్షణ అన్నది వచ్చేసింది, వస్తూ ఉంది, రాబోతోంది, రక్షణలో ఉన్నటువంటి భాగాల గురించి, గ్లోరిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాం. సో the new earth, when it comes in fullness of its glory, there we do not need any healing, because there will not be any sickness. But while the new earth is forming, while the earth is being renewed, the corruption annadi, it will go through the fire of God's holiness. It will go through the fire of God's healing process. Our process lo vellinappudu we will be cleansed, or we will be made righteous. The world will be made righteous because of God's faithfulness. దేవుని యొక్క మన పట్ల, అంటే మనతో దేవుడు చేసినటువంటి ఒడంబడికలో ఉన్నటువంటి విశ్వాస్యత కారణంగా, ఆ విశ్వాస్యతను చూపించే కారణంగా ఆయన హీ హీల్స్ ద వరల్డ్ ఆఫ్ ద సిన్ అండ్ ఆఫ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద సిన్. సో నూతన ఆకాశము, నూతన యెరూషలేము అన్నది టక్కని ఒకరోజు వచ్చేది కాదు, అది వచ్చేసింది, వస్తూ ఉంది. ఒకానొక రోజు సంపూర్ణంగా మనము అటువంటి ముఖ్యంగా ద రిజరెక్టెడ్ బాడీస్ ఎప్పుడైతే, దట్ ఈస్ వై ఎస్టర్డే ఆల్సో, నిన్న కూడా నేను చెప్పినట్లుగా, the resurrection body is the key to understand how the new creation will be. ఇప్పుడు మనం క్రీస్తునందు నూతన సృష్టి, కానీ చనిపోయిన తర్వాత తిరిగి లేచినప్పుడు గ్లోరిఫికేషన్, అంటే మహిమ శరీరాలను మనం పొందుకోబోతున్నాం. ఆ మహిమ శరీరాల సమయంలో మనకు హీలింగ్ అవసరం ఉండదు, బికాస్ హీలింగ్ అన్నది ఆల్రెడీ మనకు జరిగిపోయింది కాబట్టి, లేకపోతే కరప్షన్ అన్నది ఉండదు కాబట్టి. హవెవర్ మనం దేవుళ్ళం అయిపోము, we will still be human beings. So we will always be drawing strength and always be drawing power and ability from God alone. దేవుడి నుంచి మనం స్ట్రెంగ్త్ ని, పవర్ ను, ఎబిలిటీని, వీటన్నిటిని కూడా తీసుకుంటూనే ఉంటాం. గాడ్ ఈస్ ది ఓన్లీ సబ్స్టెన్స్ అని నేను ఎందుకు వాడుతున్నానంటే వేరే పదం లేక, God is the only substance in which we will not get tired of knowing. We will not get tired of understanding. It is the only subject. ఆ సబ్జెక్ట్ ఒకటే, లేకపోతే ఆ అంశం ఒకటే